హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. గేమ్ చేంజర్ మూవీకి తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయింది. కాకపోతే ఒక్కటే రీల్ ని 10 సార్లు కొట్టినట్టు అనిపించింది. ఎనీవే సీన్స్ కి బీజిఎం తో మంచి ఇంపాక్ట్ తెచ్చాడు. మెయిన్ గా అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారు జీవించేశారు. అలాగే అంజలి గారు కూడా క్లీన్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సరే, గేమ్ చేంజర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన బాలయ్య గారి హంటింగ్ జోన్ స్టార్ట్ అవబోతుంది. నిన్నే ట్రైలర్ ని రివీల్ చేశారు. మామూలుగా లేదు. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైలర్ చేసినప్పుడు బాబీ గారు మూవీలో కంటెంట్ గురించి పెద్దగా రివీల్ చేయదలుచుకోలేదు. అన్ని సినిమాలోనే దాచిపెట్టుకున్నారేమో అనుకున్నా. కానీ ఎప్పుడైతే సెకండ్ ట్రైలర్ వచ్చిందో నేను ఇంకా ఫిక్స్ అయిపోయా. థియేటర్స్ లో బాలయ్య తాండవం ఆడబోతున్నారని. నేనైతే మెయిన్ గా యాక్షన్ ఎపిసోడ్స్ కి హైప్ ఎక్కించుకొని ఉన్నా. ఎందుకంటే బాబీ గారు ముందు నుంచే చెప్తూ వచ్చారు ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశామని. అలాగే తమనన్న బీజిఎం కి చెవులు బద్దలైపోవడం ఖాయం. అండ్ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ సెలెక్షన్ కూడా బాలయ్య గారే సెలెక్ట్ చేశారంట. నాకెందుకో ట్రైలర్ లో బాబీ డియోల్ గారి డబ్బింగ్ తేడాగా అనిపిస్తుంది. చూడాలి మరి మూవీలో ఎలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేశారో. అండ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రజ్ఞా జైస్వాల్ గారు కూడా చాలా ఈగర్ గా తన క్యారెక్టర్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారంట. ఈ మూవీకి వర్క్ చేసిన కెమెరామ్యాన్ ఈ మూవీకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసి ఉంటారు భయ్య. జైలర్ మూవీకి అతను వర్క్ చేశారంట. కాకపోతే బాబీ గారు జైలర్ కన్నా ముందే అతనిని లాక్ చేసి పెట్టుకున్నారంట. అతని పేరు విజయ్ ఏదో ఉంటది భయ్య, ఫుల్ నేమ్ తెలీదు. ఇట్స్ ఓకే. ట్రైలర్ లో బాలయ్య గారు మాక్సిమం హిందీలో డైలాగ్స్ చెప్పారు. అవి వన్ లైనర్ అయినా థియేటర్స్ లో చాలా గట్టిగా పేలబోతున్నాయి. మూవీలో బాలయ్య గారిని ఎన్ని షేడ్స్ లో చూపించబోతున్నారో నాకైతే ఇంకా క్లారిటీ రాలే. ఇంకా తమనన్న అయితే మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట. నాకు తెలిసి టీం మొత్తంలో ఎక్కువ సార్లు సినిమా చూసింది తమనన్నే. ఎందుకంటే బీజిఎంస్ రకరకాలుగా ట్రై చేస్తాడు. ఏది ఫైనల్ గా నచ్చితే అది పిక్ చేసుకుంటాడు. తెలిసిందేగా మన తమనన్న గురించి. ఇంకా బాలయ్య సినిమా తన చేతుల్లో ఉందంటే ఆ సినిమాని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. బాలయ్య గారు కూడా తన లాస్ట్ ఫ్యూ సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్లే అందించారు అని అందరి టెక్నీషియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకున్నారు. బాలయ్య గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారని కూడా చెప్పారు. నాకు తెలిసి అఖండతోనే బాలయ్య గారి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా లైన్ గా బ్లాక్ బస్టర్లు కొడుతూనే ఉన్నారు. నాకు తెలిసి బాలయ్య గారు ఇంకా తమ్మని వదిలిపెట్టారు. ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయిపోయింది. బాలయ్య గారు సెట్ లో చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారంట. అలాగే బాలయ్య గారికి బాబీతో సినిమా చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ వైబ్రేషన్స్ వచ్చేవంట. మూవీలోనే కాదు, ఆన్ సెట్ కూడా చాలా ఎమోషన్స్ బిల్డ్ అయిపోయినట్టు ఉన్నాయి. మూవీ రేపే రిలీజ్ అవ్వబోతుంది. హైప్ కూడా గట్టిగానే ఉంది. నాకు తెలిసి ఈ సంక్రాంతి ఇంకా బాలయ్య గారిదే అనుకుంటా. మరి చూడాలి అవుట్పుట్ ఏ రేంజ్ లో వచ్చిందో. బాలయ్య అండ్ బాబీ డియోల్ మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుందో. రేపు థియేటర్స్ లో బాలయ్య ఎలివేషన్స్ కి థియేటర్స్ బ్లాస్ట్ అయిపోయి. లెట్స్ వెయిట్ అండ్ సీ మూవీ ఎలాంటి వైబ్రేషన్స్ ఇస్తుందో అదే వైబ్రేషన్ తో మూవీలో కలుద్దాం. సీ యూ.